హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎర్రగడ్డలో ప్రభుత్వ స్థలాన్ని ముస్లిం శ్మశాన వాటికకు కేటాయించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల మధ్యలో శ్మశాన వాటిక నిర్మించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే స్థానికుల ఆందోళనకు బీజేపీ మద్దతు తెలిపింది. స్థానికులతో కలిసి ఎంపీ రఘునందన్ రావు నిరసనలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ముస్లింల ఓట్లు సంపాదించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రఘునందన్ రావు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎప్పుడో 1947 కంటే ముందు ఏవో 4 సమాధులు పెట్టిరని దీన్ని మొత్తం తీసుకొచ్చి ఇలా కబరస్థాన్గా మారుస్తామంటే ఇంత పాషడ్ కాలనీలో ఉన్నటువంటి ఇక్కడ ఉండేటువంటి ఆవాసాలకి డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఓట్ల కోసం అధికారం కోసం 4 ఓట్లు సంపాదించుకోవడం కోసం ఇట్లాంటి తప్పుడు పనులు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తాం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక వర్గం ఓటర్ల ఓట్లని క్లెయిమ్ చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నటువంటి తప్పుడు పనిగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి కొత్తగా మొదలు పెట్టాలనుకున్నటువంటి ఈ ప్రతిపాదనలన్నింటినీ ఆపేసి కాలనీ వాసుల న్యాయమైనటువంటి హక్కును గౌరవించమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము సూచన చేస్తాం. ఎర్రగడ్డలో శ్మశాన వాటిక నిర్మాణానికి సంబంధించి అక్కడ స్థానికులైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇళ్ల మధ్యలో అసలు శ్మశాన వాటికను ఏ విధంగా నిర్మిస్తారంటూ వారంతా అక్కడ ఆందోళనకు దిగిన పరిస్థితి. అయితే దీనికి బీజేపీ సంఘీభావం ప్రకటించింది. కార్మికులతో కలిసి ఎంపీ రఘునందన్ అలాగే దీపక్ రెడ్డి సైతం వారి నిరసనలో పాలు పంచుకున్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితి ఏంటి? స్థానికులంతా ఏమని డిమాండ్ చేస్తున్నారు? మనం చూడొచ్చు, స్థానికులంతా కూడా ఇండ్ల మధ్యలో గ్రేవ్యార్డ్ పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా అక్కడ నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి. అయితే స్థానికులు ఆ గ్రేవ్యార్డ్కు స్థలం ఇవ్వడం వల్ల స్థానికులకు వచ్చే ఇబ్బంది ఏంది, సాంకేతిక కారణాలు ఏమున్నాయి, అందులో టెక్నికల్ పాయింట్స్ ఏమున్నాయనేది బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ ఇక్కడ ఎవరైతే అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాసులు ఉన్నారో వాళ్ళందరితో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వారితో భేటీ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నాడు. వాళ్ళు ఇచ్చేటువంటి డాక్యుమెంట్స్ అయితేనేమి, హైకోర్టులో వేసినటువంటి పిటిషన్స్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏమంటున్నారు స్థానిక నేతలు? స్థానికులు ఇక్కడ కబరస్థాన్ వద్దు, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టవద్దు. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరు సమాధులు లేవు, కొత్తగా సమాధుల కథ తీసుకురావద్దు. ఓట్ల కోసం ప్రజల మధ్యలో విభేదాలు రెచ్చగొట్టవద్దు. 1947 ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అక్కడ ఒక కొత్త సమాధి పెట్టలేదు. స్వతంత్రానికంటే ముందే ఏం పెట్టినారో ఏందో ఎవరికి తెలియదు. గత 1947 నుంచి ఇప్పటిదాకా లేని సమాధులు, కబ్రస్థాన్లు అనేటివి ఎందుకు వస్తూ ఉన్నాయి అనేటిది కాలనీ పెద్దల యొక్క ఆగ్రహం. కాలనీ పెద్దలు అటువైపు ఇటువైపున ఉన్నటువంటి 2 కాలనీల అసోసియేషన్స్ వాళ్ళంతలో వాళ్ళే చాలా స్పష్టంగా దీన్ని గిఫ్ట్ డీడ్ చేసి జీహెచ్ఎంసీకి ఒక రోడ్డు కోసం అని చెప్పి చేసుకున్నారు. ఆ రోడ్డును కాదని ఇప్పుడు వీళ్ళు ఈ రకంగా శ్మశానానికి ఇస్తామని అంటున్నప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వానికి భిన్నంగా మేము ప్రజాభవన్లో పాలనిస్తాం, ప్రజల కోసం పాలిస్తాం, ప్రజలు ఏది మంచిదని నమ్మితే దానికోసమే పనిచేస్తామని చెప్పారు. మరి ప్రజాభవన్కి వెళ్ళి నడుస్తున్నటువంటి పాలనలో ఇంతమంది కాలనీలకు సంబంధించినటువంటి విద్యార్థికులు వచ్చి ఇది ఫెయిర్ కాదు, ఇక్కడ శ్మశానం లేదు, పెట్టొద్దు అని అంటుంటే ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి దమన నీతికి పాల్పడతా ఉంది. దీన్ని తిప్పికొడతాం, ఎదుర్కొంటాం, అడ్డుకుంటాం, చట్ట ప్రకారంగానే ప్రయత్నం కూడా ఇంతకుముందు చేయడం జరిగింది. పోలీసులు ఏమంటారు, ఏం చెప్తారు, అక్కడికి ఎందుకు పోనిస్తారు? చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా ఏసీపీ గారు చెప్పినటువంటి మాటను గౌరవించి మేము వెనక్కి రావడం జరిగింది. హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేయడమా ఇంకేం చేయడం అనేది ఆలోచిస్తూ ఉన్నాం. కాలనీ పెద్దల దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని పరిశీలిస్తూ ఉన్నాం. తర్వాత జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడతాం.
ఫతేనగర్ విలేజ్ సర్వే నెంబర్ 80-81కి సంబంధించినటువంటి స్థలాల వివాదంలో గతంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం ఈ కాలనీ అంతా కూడా ప్రజలకు సంబంధించింది, లేదా ఒక కంపెనీ దాన్ని లీజుకి తీసుకొని ఇక్కడ నడుపుతా ఉన్నటువంటి ఒక కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కనబడతా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద ప్రైవేట్ కంపెనీస్ నేమ్. కానీ అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి పాలకుడు ఎవరైనా. ఇక్కడ ప్రజలు శ్మశానం వద్దంటున్నారు, దాన్ని గౌరవించమని మేము కోరుతా ఉన్నాం. ఎలక్షన్స్ వచ్చినాయి, కబ్రస్థాన్లకి స్థలాలు ఇస్తే వాళ్ళ ఓట్లన్నీ మాకు మూకుమ్మడిగా పడతాయి, మేము ఒక ఎమ్మెల్యే గెలుస్తామని ఒక ఆశకి, ఒక దురాశకి ప్రజల మధ్యన ఇట్లాంటి విభేదాలు తీసుకురావడం అనేది పాలకులకి తగదు. ఎలక్షన్ కోడ్ రావడానికి కొద్ది గంటల ముందు ఈ మెమో అనేది ఈ ఉత్తర్వులు అనేది తీసుకురావడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇదే తరహాలో షేక్పేటలో కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడ మిలిటరీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ వ్యతిరేకించడంతో మళ్ళీ ఇక్కడ కేటాయించినటువంటి పరిస్థితి. ఈ పరిణామాలంటే ఏ విధంగా చూడవచ్చు? ఏదన్నైనా మేము ఆపగలుగుతాం. ప్రజాస్వామ్యంలో ప్రజలకున్న బలం అది. ఆ బలాన్ని కాదని చెప్పి ఎవరైనా ఏమైనా చేద్దామని అనుకుంటే అది చాలా స్పష్టంగా ప్రజల నిరసనకు గురిగాక తప్పదు. 4 ఓట్ల కోసం మీరు చేసేటువంటి ఈ చిల్లర పంచాయతీ భవిష్యత్తులో భాగ్యనగరంలో మీకు మొన్నటి ఎన్నికల్లోనే మీకు వచ్చింది, రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే పెద్ద గాడిద గుడ్డు వచ్చింది కాంగ్రెస్కి. పోయి ఏదో ఒకటి బై ఎలక్షన్లో గెలిచారు. మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే భాగ్యనగరం పొలిమేరలలో కూడా కాంగ్రెస్ పార్టీని అడుగుపెట్టనియ్యారు. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే 4 ఓట్ల కోసం ఇట్లాంటి రాజకీయాలు చేయడం సరైంది కాదు అంటూ ఎంపీ రఘునందన్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఒకవేళ కాదని చేస్తే గతంలో ఏ విధంగా ప్రజలు కాంగ్రెస్కు బుద్ధి చెప్పారో అదే మళ్ళీ రిపీట్ అవుతుందన్న ఆరోపణలు కూడా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.